ఉదయకాల ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, అయా మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. గడిచిన రాత్రి అంతా కూడా ప్రభువా మరొకసారి మా ఎడల మీ కృపను చూపించినందుకు మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచ వేసి మమ్మల్ని భద్రపరిచి మా కుటుంబాన్ని కాపాడి ఈ ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని అందరినీ మరొకసారి సజీవులుగా నిలబెట్టిన దేవా, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును నాయన, ఈ లోకాన్ని ఈరోజు చూడగలుగుతున్నాము అంటే అది మీరు మాకు అనుగ్రహించిన అత్యున్నతమైన కృపను బట్టే నాయన. ఎస్ లార్డ్. రోమాపత్రిక 12వ అధ్యాయము 13వ వచనము, దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఆమేన్. ఎస్ లార్డ్. ఈ లోకంలో ఒకరికి అధికారం వచ్చింది అంటే, ఈ లోకంలో ఒకరు అధికారంలో ఉన్నారంటే అది కేవలము కూడా మీరు అనుగ్రహించిన అధికారం వల్లనే వారు అధికారంలో ఉన్నారని, వారు అటువంటి స్థితిలో ఉంటున్నారని తండ్రి మా జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజున ఈ లోకంలో జీవిస్తున్న మేము ఏ ఒక్క అధికారికి ఎదురు తిరగకుండా అయా వారికి లోబడి మీరు వారికి ఇచ్చిన అధికారం అని గుర్తించి వారి ఎడల మేము కఠినంగా ప్రవర్తించకుండా మాకు మనసు దయచేయండి. ఏ విషయంలో కూడా ప్రభా ఏ అధికారిని బట్టి మేము వ్యసన పడకుండా అయా వారి వలన ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీకు ప్రార్థించే వారికి ఈరోజు మమ్మల్ని నిలబెట్టుకోమని, అయా మాలో ఉన్న ఎదురు తిరిగే స్వభావమును తగ్గించమని నాయన, మీకు లోబడే మనస్సును అనుగ్రహించమని, అధికారుల మనస్సులు వారి హృదయాలు అయా మీరు నీటి కాలువలే తిప్పుతారు కనుక నాయన మీకు ప్రార్థిస్తున్నాం. వారి హృదయాలను మీరే తిప్పి మాకు అనుకూలంగా ప్రతిదీ కూడా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఏ పరిస్థితుల్లో ఉండి ఎటువంటి స్థితుల్లో ఉండి మీకు ప్రార్థిస్తున్నారో వాటన్నిటినీ కూడా ఈరోజు వారికి దయచేయండి నాయన. వారి కుటుంబానికి మీరు తోడై ఉండండి, వారి బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. అయా అదేవిధంగా ఈ రోజున నాయన మేమందరము కూడా చేయబోతున్న పనులలో మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్క పనిలోనూ నూరంతలుగా ఫలించేవారుగా మమ్మల్ని నిలవబెట్టుకోండి నాయన. జ్ఞానంతో నింపండి, శక్తితో నింపండి, తగిన ఆలోచనలు మాకు దయచేసి నాయన మేమందరము కూడా మా పనులలో అభివృద్ధి చెందువారులాగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా యొక్క ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. వెళుతూ ఉన్న వస్తూ ఉన్న ప్రతి ప్రయాణంలో మీ యొక్క క్షేమమును మా అందరికీ దయచేయండి అయ్యా. వాహనాలని మీ స్వాధీనంలోకి తీసుకోండి తండ్రి. వెళ్తున్న మార్గాల్లో మీ దేవదూతల కంచె కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా వెళ్ళి మరలా గృహాలకు వస్తూ ఉండంగా ప్రతి బిడ్డను కూడా క్షేమకరంగా సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఈ రోజున ఏ బిడ్డ కూడా నాయన ఆకలితో ఉండకుండా, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, అనారోగ్యపరంగా నాయన కృంగిపోకుండా, బలహీనులు కాకుండా మీరు మా అందరికీ తోడై ఉండి మమ్మల్ని బలపరచమని, ప్రతి విషయంలో ఆదుకోమని, సమృద్ధిని కలగజేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకుంటూ అయా మా యొక్క తోటి వారిని, మా కుటుంబ సభ్యులను, మా ఇరుగు పొరుగు వారిని తండ్రి అందరినీ కూడా క్షమించే మనస్సు, ప్రేమించే మనస్సును మాకు దయచేయమని, ఏ ఒక్కరితోనూ ఎటువంటి గొడవలు విభేదాలు కలిగి లేకుండా, ఏ ఒక్కరి ద్వారా మేము మోసపరచబడకుండా, కృంగిపోకుండా, అవమానపరచబడకుండా సహాయం దయచేయండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా ఈ రోజున డెలివరీస్ రిపోర్ట్ల కోసం, ఆపరేషన్స్ కోసం వెళ్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. భయంతో ఉంటుండగా ధైర్యాన్ని కలుగచేయండి. మీరు వారికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఈ రోజున మీ యొక్క కృపను బట్టి మరొక నూతన సంవత్సరాలకు ప్రవేశించి బర్త్డే యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించమని, మేమందరము కూడా తండ్రి ఈ రోజున మీ నామానికి మహిమకరమైన క్రియలు కలిగి ఉంటూ కొందరికైనా మీ యొక్క స్వార్థను చెప్పేవారిగా మీకు సాక్షులుగా ఈ రోజున మమ్మల్ని నిలవబెట్టుకోమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.